ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా జనాభా ఉన్న దేశం మనం. రేషన్ కావాలన్నా, ఇందిరమ్మ ఇల్లు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా ప్రభుత్వాలతో పడిగాపులు కాయడం మనం చూస్తున్నాం. కార్మికులు చేసే పనిలో అగౌరవంగా మాట్లాడితే తిరగబడడం మనకు తెలిసిన విషయం. అట్లనే నరేంద్ర మోడీ ఒక్కొక్కరికి అకౌంట్లో 15 లక్షల వేస్తామని చెప్పిన మోడీ, అమిత్ షా నేడు వాటిని పక్కన పెట్టి ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా పాలన సాగుతుంది. ప్రజలు ఘర్షణ పడేటట్లు పాలన చేస్తున్నారు. నిన్నగాక మొన్న గుజరాత్ లో విమానం కూలి 100 మంది ప్రజలు చనిపోయారు. ఈ సభలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి బి రాము, డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, జిల్లా నాయకులు అడ్వకేట్ కాళేశ్వర్, యాదగిరి, పిఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి జయలక్ష్మి, పీడీఎస్యు జాతీయ నాయకులు పెద్దింటి రామకృష్ణ, మాస్ లైన్ పార్టీ టౌన్ నాయకులు శివాజీ తదితర నేతలతో పాటు వందలాది మంది కార్మికులు పాల్గొన్నారు. వర్గ సభ్యులు ఎం కృష్ణ గారు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఈ వేదిక ముందు ఉన్న పెద్దలు, మిత్రులారా, ఇంతకుముందు అధ్యక్షుల వారు చెప్పినట్టు మనం శ్రమ చేసేవాళ్ళం, మనం కష్టపడే వాళ్ళం. అయితే ఈ కష్టాన్ని దోసుకునే వాళ్ళు ఇవాళ మనం ఒక్కరు పోయి ఏదన్నా నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యకు మీరు సహాయం చేయాలంటే మనం ఒక్కరు పోతే ఎవరు చేయరు. అదే ఒక సంఘంగా పోయినప్పుడు, ఇప్పుడు టీయూసీ ఇంతకుముందు చెప్పారు, ఆ పంచాయతీ సెక్రటరీ లీవ్ కూడా ఇవ్వను అని, కానీ ఒక సంఘంగా పోయినప్పుడు ఆయన ఇవ్వవలసి వచ్చింది. అది సంఘం అంటే బలం. వాళ్ళ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఎందుకు మనం బలోపేతం చేయాలి అని అంటే, మనం సంఘంగా ఉంటేనే మన సమస్యలకు పరిష్కారం. ఒక్కరిగా ఉంటే మనకు సమస్యలకు పరిష్కారం కావు. యాక్చువల్గా మీకు వచ్చే జీతాల కన్నా 5 రెట్లు 6 రెట్లు జీతాలు రావాలి. కానీ రాకుండా ఎక్కడికి పోతున్నాయి ఇవన్నీ? ఎక్కడికి పోతున్నాయంటే ఇటు ప్రభుత్వం కానీ అటు ప్రైవేటు వ్యక్తులు కానీ మన శ్రమను దోచుకుంటున్నారు. ఈ శ్రమను దోచుకొని ఇవాళ ఈ దేశంలో ఈ పాంప్లెట్లోనే మీరు రాసుకున్నట్టు